హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవితేజ టాక్స్. ఈరోజు మనం ఎప్పట్లానే క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఇక టీ20లో టీమిండియాకు తిరిగేలేదు. టీ20లో రారాజు ఎవరంటే టీమిండియానే. టీమిండియా ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన 2023 నుంచి ఇప్పటివరకు 8 సిరీస్ని సొంతం చేసుకుంది. సో నిన్నటి మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య చివరి టీ20 మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. సో నిన్న మొదట ఇండియా బ్యాటింగ్ వచ్చి చాలా అంటే చాలా అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు తమ అద్భుతమైన ఆటతోటి 50+ పార్ట్నర్షిప్ని భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత ఇద్దరు వెంట వెంటనే వికెట్లు పోయిన మనోళ్ళు స్కోర్ బోర్డు మాత్రం ఎక్కడా తగ్గలేదు. కెప్టెన్ కూడా సూర్య అలా వచ్చి ఇలా వెంటనే అవుట్ అయి వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ తన అద్భుతమైన ఆట తీరుతోటి ఎడాపెడా బౌండరీలు కొడుతూనే ఉన్నారు. ఇక ఇందులో బాగా మనం చెప్పుకోదగ్గ ఆటగాడు ఎవరంటే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన ఆట తీరుతోటి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా స్పిన్నర్ బౌలింగ్లలో తను ఆడిన షాట్లు అయితే ఏమైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా ముచ్చటైన షాట్లతోటి అద్భుతంగా ఆలోచించాడు. సో ఇండియా చాలా అంటే చాలా అద్భుతంగా ఆడి 20 ఓవర్లలో టీమిండియా 231 స్కోర్ను నమోదు చేసింది. సో ఇక మనం సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడినట్టయితే సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసింది. చాలా అంటే చాలా వాళ్ళు ఎక్కడ కూడా టార్గెట్ని చేంజ్ చేస్తున్నట్టు కూడా మనకు కనిపించలేదు. సో ఒక పక్క వికెట్లు పడుతుంటా కూడా ఇంకో పక్క డికాక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఆడే స్కోర్ని ముందుకు నెట్టకొచ్చాడు. తనకి ఎవరు సహకారం అందించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అయినా కానీ తన అద్భుతమైన ఆట తీరుతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాట్స్మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. సో సౌత్ ఆఫ్రికా టార్గెట్ని చేంజ్ చేయలేకపోయింది. ఇక మన బౌలర్ల విషయానికి వస్తే మన బౌలర్లు వాళ్ళ ప్రతిభకు తగ్గట్టు వాళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో టార్గెట్ని కాపాడడంలో చాలా అంటే చాలా మంచి పాత్ర వహించారు. ముఖ్యంగా మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఎవరంటే వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ వేశాడు. యాక్చువల్లీ నిన్న అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అంత ముందు కూడా వేశాడు. సో రాత్రి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన అద్భుతమైన స్పిన్ తోటి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ని ఉప్పు తిప్పలు పెట్టి 4 వికెట్లతో చెలరేగాడు. సో టీమిండియా బౌలర్లు కూడా తమ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా సిరీస్ని సొంతం చేసుకుంది. టీమిండియా 3-1తో సిరీస్ని ముగించి కరెక్ట్ వరుసగా 8 సిరీస్లని సొంతం చేసుకుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.